అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీ అందరికీ నా చిన్ననాటి మెమరీ అయితే ఒకటి షేర్ చేయాలి అనుకుంటున్నాను. చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగిన పిల్లలు ఎవరైనా సరే ఇప్పుడైతే ఆ లైఫ్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. కానీ గాడ్ గ్రేస్ అనుకోవాలి. నాకైతే ఆ మెమరీస్ మళ్ళీ ఆ ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ అయితే ఇల్లు కొనడం వల్ల జరిగింది. నైట్ టైము మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు వంట చేసి డాబా పైన కూర్చోబెట్టి చాపేసేసి అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. అక్కడే పడుకుండిపోయేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ మేల్కో వచ్చేసేదన్నమాట కోడి కూతలతోటి. ఇప్పుడు ఆ సిటీ లైఫ్ తోటి గజిబిజి గందరగోళంగా అయిపోయింది. మొత్తం ఇవన్నీ మిస్ అయిపోయాం. కానీ చీకటి పడగానే గార్డెన్లో మంచం వేసుకొని ఆకాశంలో చూస్తుంటే తొంగి తొంగి చూస్తున్న చందమామ మనం వీడియో తీస్తుంటే లోపలికి దాక్కుంటూ ఎంత ముద్దుగుందో సీన్ అయితే నేను దాన్ని క్యాప్చర్ చేశాను. మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూడండి. ఎంత బాగుందో సీన్ చూడటానికైతే. నిజంగా నా చిన్నప్పటి జ్ఞాపకం అయితే ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఇదే చందమామ వెలుతురులో అందరం కూర్చొని భోంచేసేవాళ్ళం. అలా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ సీన్ చూస్తూ బాబుతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా లైట్స్ వేసుకొని ఫ్యాన్స్ వేసుకొని భోజనం చేసే కంటే అలా చందమామ వెలుతురులో చాప మీద కూర్చొని భోంచేస్తుంటే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది. మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలి. అలానే మీ ఓల్డ్ మెమరీస్ కూడా మీరు గుర్తు తెచ్చుకొని ఆ హ్యాపీనెస్ అనేది ఒక్క సెకండ్ అయినా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో అయితే నేను దీన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. మీకు కనుక ఇప్పుడు కూడా పాసిబిలిటీ ఉంటే తప్పకుండా ఆ మూమెంట్స్ అన్నిటిని మీరు కూడా మళ్ళీ ఎంజాయ్ చేయాలి. చిన్నప్పుడు ఎట్లయితే చేశారో సేమ్ అట్లానే చేయాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి మనమే మర్చిపోతే ఇంక ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్తాం చెప్పండి. వాళ్ళకు కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ తెలియాలి, వాళ్ళు కూడా అనుభవించాలి. ట్యాబ్స్ అని లేకపోతే టీవీస్ అని ఇదే ప్రపంచం అయిపోయింది. ఇలాంటి నేచర్కి సంబంధించిన అనుభూతులు కానీ ఇలాంటి ఆనందాలు కానీ చిన్న చిన్నవి మనం మర్చిపోయేది కాకుండా పిల్లలకి కూడా తెలియకుండా చేసేస్తున్నారు. సో మనం అనేది మళ్ళీ ఆ ఎంజాయ్మెంట్ గుర్తు తెచ్చుకొని ఆ ఫీలింగ్ అనేది కనుక మనం పొందగలిగితే ఆటోమేటిక్గా మనం పిల్లలకి కూడా మళ్ళీ అలాంటి అనుభూతులు పొందగలిగేలా చేయొచ్చు. మన టైంలో చేసిన ఎంజాయ్మెంట్ పిల్లలకి కూడా అందించాలి అనుకోవడంలో తప్పేం లేదండి. ఇప్పుడున్న ఎంజాయ్మెంట్ పిల్లలతో పోల్చుకుంటే ఆ కాలంలో ఉన్న ఎంజాయ్మెంట్ నిష్కల్మషంగా ప్రశాంతంగా ఎంత హ్యాపీగా లైఫ్ సాగిపోయేది అనేది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ప్రతి ఒక్కరం కూడా తెలియచేసుకోవాలి. కాబట్టి నైట్ నాకు ఆ సీన్ కనిపించగా నేనైతే బాగా చూపించాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి. పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది. అలానే మన మెమరీస్ కూడా ఒకరితో షేర్ చేసుకోవడం వల్ల వచ్చే ఆనందం అయితే చాలా బాగుంటుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ టిప్ అయితే వాళ్ళని లైఫ్ ఫ్యాక్ట్స్కి సంబంధించినవి కానీ టిప్స్ కానీ నేనైతే అందరికీ యూజ్ అయ్యేలాగా చేయాలి అని అయితే ఈ వీడియో చేసేసాను. ఇంకెందుకు లేట్, మీ ఫీలింగ్స్ని కూడా షేర్ చేసుకోవడం మొదలు పెట్టేసేయండి. అది కూడా మీకు నచ్చిన వారితోటి. లేదు అంటే కంపల్సరీ పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలు తెలిసేలా చేయండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లైఫ్లో. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయలేనివి, ఇంకా వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్ కాదు, మీరు చూడనివి చాలా ఉన్నాయి. నేచర్ని ఇష్టపడటం మొదలు పెడితే అందులో ఎన్ని అందాలు ఉన్నాయి, వాటిని చూడడం వల్ల మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అనేది పిల్లలకి తెలియజేయడం అయితే చాలా అవసరం. ఫస్ట్ మెంటల్ టెన్షన్ నుంచి రిలీఫ్ రావాలి అన్న ప్రతి ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తూ చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే ఇది చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. జస్ట్ అండి మంత్లో 1 టైం అయినా సరే ఒక 1 అవర్ టైం తీసుకొని ఇలాంటి మూమెంట్స్ని మనం గుర్తు తెచ్చుకున్న, ఇలాంటివి చూసిన ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా గడిచిపోయింది ఏంటి అవన్నీ ఆలోచిస్తే అసలు అర్థమే కాదు. కానీ ఎంత ఎంజాయ్ చేయొచ్చో నిజం చెప్పాలి అంటే నాకైతే బాగా అనిపించింది. సో నేనైతే మీతో షేర్ చేయాలి అనుకున్నాను. అలానే మీకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళతోటి షేర్ చేసుకోండి. అలానే మన వీడియోని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ టిప్స్
మీకు వస్తూనే ఉంటాయి.